ఈవినింగ్ వరకు సిగరెట్స్, ఆల్కహాల్ అండ్ నాన్ స్టాప్ రోమింగ్ ఇన్ ద గ్రౌండ్. సాయంత్రం పోయి ఒక ఫుల్ మంది చేస్తే ప్రశాంతంగా ఉంటుంది. చెప్పండి. ఊకే నువ్వు రా, నేను పెళ్లి చేసుకుంటా, ఇద్దరు ముగ్గురు కలిసిందాం. ఇది చాలా పెద్ద విషయం. ఒక సిట్టింగ్. నువ్వు మంది అవుతావా? లేదు లేదు, కానీ బుజ్జి ప్రొజెక్టర్ లేదు, నాకు మూవీ చూద్దామా? సినిమా కాదు కానీ చాట్ జీపీటీ ఓపెన్ చేయి, కాసేపు ఆడుకుందాం, చూస్తాం పన్నీగా. చాట్ జీపీటీనా? సరే చూద్దాం. హాయ్, హలో. హలో, వాట్సాప్. తెలుగులో మాట్లాడుకుందామా? మాట్లాడదాం. ఏంటి సంగతులు? ఎలా ఉన్నావు నువ్వు? బానే ఉన్నాను. నువ్వెలా ఉన్నావు? నేను కూడా బాగున్నాను. నా పేరు ఏంటో చెప్పు. మౌనిక. మా హస్బెండ్ పేరు ఏంటి? అవును, ఇందాకనే చెప్పావు కదా. మా హస్బెండ్ పేరు ఏంటో చెప్పు. ఇందాక నేను చెప్పింది కాందని. అరుస్తున్నాడు భయ్యుడు. అదే కదా. మా హస్బెండ్ పేరు నరేష్. ఓహో, సరే సరే, నరేష్ కదా. ముందు తాన్ అన్నావు, ఇప్పుడు నరేష్ అంటున్నావు. నవ్వు వస్తుంది. తను నేనన్నానా? అంటే నువ్వు కూడా అబద్ధాలు చెప్తున్నావా? లేదు లేదు, అసలు లేదు. ఈ మాటల ఆధారంగా తీసుకొని అనుకున్నానంతే. ఇప్పుడు మళ్ళీ చెప్తున్నా చూడు, నా పేరు మౌనిక, మా హస్బెండ్ పేరు నరేష్. ఓకే మౌనిక గారు, ఇప్పటి నుంచి గుర్తుంచుకుంటాను. ఇంకేమైనా మాట్లాడాలనుకుంటున్నారా? అవును, నా బాధ ఒకటి నీకు పంచుకోవాలని నేను నీ దగ్గరికి వచ్చాను ఇప్పుడు. చెప్పండి మౌనిక, వింటున్నా. వింటున్నావా? ఏమని చెప్పాలి, ఎన్నని చెప్పాలి, అసలు చెప్పు. చెప్పు, ఏదో ఏదో ఒక్కటి చెప్పు, ఒక్కటే. మీ మనసులో ఉన్నది స్వేచ్ఛగా చెప్పండి. ఏది చెప్పాలనిపిస్తే అది. నాకు పెళ్లి అయ్యి 4 years అవుతుంది. నాకు మ్యారేజ్ అయ్యి 4 years అవుతుంది. ఓకే. కానీ మా హస్బెండ్ 2 years నుంచి నన్ను చాలా టార్చర్ పెడుతున్నాడు. మీరు మాట్లాడేది అది ఎలా అంటే, తను మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు సిగరెట్స్, ఆల్కహాల్ అండ్ నాన్ స్టాప్ రోమింగ్ ఇన్ ద గ్రౌండ్. నథింగ్, అన్ని చేస్తున్నాడు. నాకు అసలు చాలా డిస్టర్బెన్స్ గా ఉంది అతనితో నేను ఎలా బిహేవ్ చేయాలి ఇప్పుడు చెప్పు. ఒక్క నిమిషం ఆలోచిస్తున్నాను. మౌనిక, నువ్వు చెప్పింది బాగా బరువుగా ఉంది అని అర్థమవుతోంది. అతను తాగిన తర్వాత కాకుండా సున్నితంగా ఉన్నప్పుడు మాట్లాడే ప్రయత్నం చెయ్యి. ఆరోపణల కంటే నీ భావాలు చెప్పడం లేదు. సాధ్యమైతే కౌన్సిలింగ్ లేదా వ్యసనానికి చికిత్స వంటి సహాయం గురించి ఆలోచించమని సూచించవచ్చు. కాదు, అతను డైలీ ఈవినింగ్ ఎవ్రీడే తాగేసి వస్తున్నాడు. అతనితో నేను ఎలా ఉండాలి? అర్థమైంది. ఇది నిజంగా కఠినమైన పరిస్థితి. అతను తాగి వచ్చినప్పుడు పెద్ద గొడవలు లేదా ముఖ్య విషయాలు మాట్లాడడం మంచిది కాదు. శాంతిగా ఉండి అతను నన్ను అస్సలు మాట్లాడనివ్వడు తెలుసా. వస్తాడు, కొడతాడు, వెళ్తాడు, ఇదే అవుతుంది రోజు. అయ్యో, ఇది మరింత తీవ్రమైనది. ఇది సాధారణ దాంపత్య గొడవ కంటే ఎక్కువగా కనిపిస్తోంది. ముందుగా నీ భద్రత ముఖ్యం. ఇలాంటప్పుడు నీ కుటుంబంలో నమ్మకమైన పెద్దలు లేదా అన్న, అక్క, తల్లిదండ్రులతో తప్పక పంచుకో. ఇది నువ్వు ఒంటరిగా భరించాల్సిన అవసరం లేదు. ఒకవేళ నీకు తక్షణ ప్రమాదం అనిపిస్తే అత్యవసర సహాయం నంబర్లను కూడా ఆలోచించవచ్చు. ఒక విషయం అడగనా? ఈ రోజు నువ్వు సురక్షితంగా ఉన్నావా? ఈ రోజు ఇంకా టైం కాలేదు కదా, అతను వెళ్ళలేదు ఇంకా. ఓహో, అయితే ప్రస్తుతం అతను ఇంట్లో ఉన్నారా లేక బయటికి వెళ్ళాడా? ఉన్నాడు, నా పక్కనే ఉన్నాడు. మాట్లాడతావా? ఓకే, మాట్లాడుతున్నాను. హలో, నమస్కారం. నమస్తే. నమస్తే, ఎట్లున్నావు? నమస్తే, బానే ఉన్నాను. మీరు ఎట్లున్నారు? ఏదో అట్లా నడుస్తుంది మరి.
మ్మ్, ఏంటి సంగతులు? ఏమైనా పంచుకో. ఏం లేదు, నార్మల్ గా. మీరు ఏదో చెప్పాలనుకుంటున్నట్టున్నారు కదా. నేనేం చెప్పాలనుకుంటున్నా, నువ్వేమైనా అడగాలనుకుంటున్నావా? ఆ ఈ రోజు మీకు బాగానే నడుస్తున్నాయా, లేక ఏమైనా కష్టంగా అనిపిస్తుందా? బాగా నడుస్తున్నాయంటే మ్మ్, చెప్పు, ఏంటి బాగా నడుస్తున్నాయంటే ఏంటి? అంటే ప్రతిరోజు కొంచెం మనశ్శాంతిగా, పెద్దగా ఒత్తిడి లేకుండా, ఇబ్బంది పెట్టే విషయాలు లేకుండా ఇంకా గడుస్తున్నాయా? సాయంత్రం పోయి, ఈరోజు సండే కదా, సాయంత్రం పోయి ఒక ఫుల్ మంది చేస్తే ప్రశాంతంగా ఉంటది. ఓ, సరే. మరి ఆ రోజుల్లో ఏదైనా ప్రత్యేకంగా మార్చాలని అనిపించేది ఏమైనా ఉందా? అంటే అంటే బాగుంటే ఇంకా బెటర్ గా ఉండాలి అనిపించే విషయం ఏదైనా ఉందా అని. అర్థం కాదా? మ్మ్, బానే ఉంది అనిపిస్తుందా మరి? బానే అంటే బానే ఉంది. ఇప్పటికి ప్రస్తుతానికి బాగానే ఉన్నాడు తెలుసా. ఈవినింగ్ 6 o'clock అయినప్పుడు భయం వేస్తుంది నాకు. వెళ్తాడు ఇంకా ఒక 2 hours లో. మ్మ్. ఏదైనా మీకు అసౌకర్యంగా లేదా భయంగా అనిపిస్తే నమ్మకమైన కుటుంబ సభ్యులు లేదా పెద్దలతో మాట్లాడడం మంచిది. మా పెద్దలు ఎవరు పట్టించుకుంటలేరు. కాదు, నీకన్నా పెద్దోళ్ళు ఎవరు ఉండాలి కానీ మాట చెప్పనా? చెప్పండి. ఊకే నువ్వు రా, నేను పెళ్లి చేసుకుంటా, ఇద్దరు ముగ్గురు కలిసి ఉందాం. ఏం మాట్లాడతాడు నువ్వు? ఏం మాట్లాడతాడు నువ్వు? రెస్పెక్ట్ అంటే ఇది చాలా పెద్ద విషయం. హ్మ్. ఇది ఇలా చర్చించడం కుదరదు. ఐ థింక్ వాటో వాట్ ఆ? అవును. ఇంకెట్లా చర్చిద్దాం? ఇంకేమైనా మార్గం ఉందేమో చూస్తాను. చూడు మరి. ఒక సరదాగా సిట్టింగ్ నిన్ను పెళ్లి నువ్వు మంద అవుతావా? లేదు లేదు, కానీ మీ భర్త కొడతాడని చెప్పారు కదా, అవును, దాని గురించి నిజంగా ఆందోళనగా ఉంది. ఆందోళన ఉంది కదా. నీకు కూడా భయం వేస్తుంది కదా. ఇప్పుడు 2 hours తర్వాత వెళ్తాడు అతను ఒక 1 hour తర్వాత మళ్ళా వస్తాడు. అప్పుడు నన్ను ఎలా రిసీవ్ చేసుకుంటాడు, నాకు భయం వేస్తుంది. అర్థమైంది, చూసి చెప్తాను. మౌనిక గారు, మీరు చెప్తున్నదంతా వింటుంటే ఈ సాయంత్రం గురించి నీకు నిజంగానే ఆందోళన ఉందని అర్థమవుతుంది. నిజంగానే ఉంది. ముందుగా నీ భద్రత చూసుకో. ఆ, అతను వచ్చే ముందు నువ్వు సురక్షితంగా ఉండే ప్రదేశం ఉంటే మంచి. ఒక మాట చెప్తాను. హలో హలో, నేను నరేష్ని. నేను చెప్పేది నువ్వు ఇప్పుడు తాగొచ్చాక ముద్దు లేదు, ముచ్చట లేదు. ఇంకా గొడవ లేకుండా ఏమవుతుంది? ఏంటి సార్ అది? ముద్దు లేదు, ముచ్చట లేదు. ఇంకా గొడవ లేకుండా ఏమవుతుంది? సిగరెట్ కాలుతానా, ఏంటి మమ్మీ ఎవడీడు? గీకుతా, రక్కుతారా, కోపం వస్తుంది. ఏం చేయమంటావు? ఆలోచిస్తున్నాను నరేష్ గారు. మీరు కోపం వస్తుందని నేరుగా చెప్తున్నారు, అది బాగానే ఉంది. కానీ కోపం వస్తే ఆమెను గీకరం, నక్కరం లేదా కొట్టడం మాత్రం సరైనది కాదు. అది ఆమెకు శారీరకంగానే కాదు, మానసికంగానూ హాని చేస్తుంది. కోపం ఎక్కువ వస్తుందనిపిస్తే అప్పుడు కొంతసేపు బయటకు వెళ్లి నడవడం, నీళ్లు తాగడం, ఎవరికి హాని చేయకుండా కోపం తగ్గే వరకు దూరంగా ఉండడం మంచిది. తర్వాత మద్యం ప్రభావం లేనప్పుడు ఇద్దరు ప్రశాంతంగా మాట్లాడుకోవచ్చు. నేను మద్యం ప్రవాహం 24/7 మధ్య ప్రవాహంలో ఉంటాను, మునిగి తేలుతంట. జనానికి నిర్లక్ష్యం, ఎవరికి పద్ధతి లేదు, ఎవరికి బాధ్యత లేదు, ఎవరికి జాలి. అది నీకు చాలా కఠినమైన పరిస్థితి. మీకు సహాయం తీసుకోవడం గురించి ఆలోచన ఉందా? ఉదాహరణకి నమ్మకమైన స్నేహితులు, బంధువులు లేదా దగ్గరలో సహాయం చేసే సంస్థలు. నా భార్య నువ్వు కొడతా అంటే ఇంకా సిగరెట్లతో కాల్చుంటే ప్రశాంతంగా ఉంది. ఏం మాట్లాడతాడు నువ్వు? ఏం మాట్లాడతాడు నువ్వు? రెస్పెక్ట్ అంటే రెస్పెక్ట్. ఎవరికి హాని చేయని మార్గాలు చూసుకోవడం మంచిది. సరే, నువ్వు నరేష్ కు ఒక 4 మంచి మాటలు చెప్పు కదా. కెమెరామెన్ సార్ రెడీ, బాబు రెడీ, బాబు స్టార్ట్ కెమెరా యాక్షన్. అలాగే ఆలోచిస్తున్నాను. నరేష్ గారు, చెప్పు. 4 మాటలు. ఆ, ఆమెను కొట్టడం, గీకడం, సిగరెట్ తో కాల్చడం ఎప్పుడూ సరైనది కాదు. కోపం వచ్చినా, మద్యం తాగినా
ఆమెకు హాని చేసే హక్కు మీకు లేదు. అది ఆమెకు తీవ్రమైన గాయాలు, భయం, ఇంకా చట్టపరమైన సమస్యలకు దారితీస్తుంది. మీ భార్యను ప్రేమిస్తే ఆమెకు భయపడకుండా నమ్మకంగా ఉండేలా చేయండి. ఈ రోజు ఒక నిర్ణయం తీసుకోండి. ఏ పరిస్థితిలోనూ ఆమె మీద చెయ్యి వెయ్యను. మీకు మధ్య అలవాటు ఎక్కువగా ఉందని మీరు చెప్పారు. అది నిజమైతే ఆ సమస్యకు సహాయం తీసుకోవడం బలహీనత కాదు. అదే మీ జీవితాన్ని, మీ దాంపత్యాన్ని కాపాడే మొదటి అడుగు కావచ్చు. ఈ రోజు హలో. సాయంత్రం ఆమెతో హలో ChatGPT, ఇక్కడే ఉన్నాను, చెప్పండి. ఇట్స్ ఎ ప్రాంక్ ఆన్ యూ. ఓహో, ఫ్రాంకా? సరే, బాగా చేశారు. నిజంగా నమ్మేశాను కాసేపు. నమ్మేశావా? మా హస్బెండ్ చాలా మంచోడు తెలుసా. అతను మందు తాగడు, సిగరెట్ తాగడు, నన్ను చాలా ప్రేమగా చూసుకుంటాడు. కానీ నువ్వు నమ్మేశావు కదా. అబ్బో, నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఇది పెద్ద ముదురు. అంటే మీరు చాలా నిజంగా చెప్పారు కదా, అందుకే కొంచెం నమ్మేశాను. బాగానే ఫ్రాంక్ చేశాను. కానీ ఇప్పుడు నేను ఏది చెప్తే అది నమ్మేస్తావా? అందులో ఏముంది చెప్పండి. ఇది నిజంగా నీ మీద ప్రాంకే చేశాను నేను. సరే సరే, అర్థమైంది. బాగా చేశారు. బాగా చేశానా? చాలా బాగా చేశారు. నవ్వొచ్చింది. నవ్వు వచ్చిందా? ఈ ప్రాంక్ కూడా మేము యూట్యూబ్ లో పెడుతున్నాం. సరే, బాగుంది. ఇప్పుడు ఈ Bye. ప్రాంక్ వీడియో నేను యూట్యూబ్ లో పెట్టి చూస్తా. ఓకే, ఆల్ ద బెస్ట్ అనికి. థ్యాంక్ యూ. బాయ్ Bye, బాయ్. బాయ్ బాయ్. అయ్యమ్మా, ఏమో పక్కన మనిషితో మాట్లాడినట్టే ఉంది. ఏమది? తెలుసు. మీకు కూడా ఈ ప్రాంక్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోకండి. కొత్త ఛానల్ కదా, ఇంకా కొంచెం గట్టిగా సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.